గురించి ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు గూడా ప్రజలు మోసం చేశారు అనే రీతిలో ఒక రకంగా ఆయన మాటలున్నాయనేది మీరు చూసే ఉంటారు గదా! ప్రెస్ ప్రజలకి మీట్. అన్నీ ఇచ్చాను. గడప గడపకి ఇచ్చానా అంటాడు. ఏమిచ్చాడు? ఎవరిది ఇచ్చాడు? ఆయన ఇంట్లో సొమ్ము ఇచ్చాడా? అన్ని లక్షల కోట్లు అప్పు చేశాడు. నువ్వు పంచిందెంత? ఆ! 13,00,000 కోట్లు అప్పు చేసి నువ్వు 2,70,000 కోట్లు నువ్వు పంచావు అని అంటే ఏంటి అసలు? ఏం పంచావు? మిగిలిన సొమ్మేమైంది? నీ ఇంటి సొమ్ము తెచ్చిపెట్టావా? వాళ్ళు ఓటేయలేదని బాధపడటానికి? నేనన్నీ ఇచ్చాను. వాళ్ళు వేయలేదా అనంటే, వాళ్ళకి తెలిసింది నువ్వేమిచ్చావు, ఏం చేశావనేది. నువ్వే ఇంకా తింటున్నావని తెలిసే వాళ్ళు ఓటు వేయలేదు. కానీ ఎందుకు నువ్వు ఈరోజు ఈ రకంగా ప్రజలను నిందించటం మొదలుపెట్టాడు. ఆయనకు ఓటేయకపోతే నేనిచ్చాను, నన్ను మోసం చేశారు ప్రజలు. నేను ఇయన్నీ ఇచ్చారు నా దగ్గర ఏదో ఈయనింట్లో వచ్చి రోజు కాపలా కాసి వాళ్ళొచ్చి ఈయన్ని కొంగుబట్టి అడిగి తీసుకొనెళ్ళి, తర్వాత ఈయనింట్లో సొమ్మిస్తే వాళ్ళకి ఈయనకి పని చేయనట్టు చెప్తున్నాడంటే చూడండి. అంటే వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ వాళ్ళకి ఏదైతే చెప్పావో దానిలో కూడా నువ్వు సరిగ్గా చేయలే. నవరత్నాలన్నావు, అన్ని రత్నాలకి కన్నం పెట్టావు. అన్ని రత్నాలు ఏ రత్నం కంప్లీట్‌గా చేయలేదు. నువ్వన్నావు మద్యపాన నిషేధం అన్నావు. ఏం చేశావు? నీ సొంత బ్రాండ్‌లు రిలీజ్ చేశావు. ఇంకా అది ఉన్న రేట్ల కన్నా ఎక్స్‌ట్రా పెట్టావు. నువ్వు 9 సార్లు కరెంట్ బిల్లు పెంచావు. ప్రజలకు తెలీదా? అమాయకులా? నువ్వు చెప్పిందొకటి, చేసేదొకటి చేస్తున్నావు గదా! సో, ఇవన్నీ వాళ్ళకి తెలుసు గాబట్టే ఎక్కడ పెట్టాలో నీకక్కడ పెట్టారు. కర్ర కాల్చి వాత పెట్టినట్టు పెట్టారు ప్రజలక్కడ. సో, దాన్ని ఆయన అర్థం చేసుకోలేక ఖచ్చితంగా ఈ ప్రజల్ని నిందించటం, మీరు నాకు ఓటేయలేదు, ఓటే వేయలేదని మాట్లాడటం అనేది జేస్తున్నాడు. సో, వీటికన్నిటికి ఎవరు బాధ్యులని చెప్తున్నాడు? ప్రజలు బాధ్యులు. నేనన్నీ ఇస్తే వాళ్ళు ఓటేయలేదు. ఈయననేదో మోసం చేశారనేది ఆ నిరుత్సాహంలో ఉన్నాడు. సో, అది ఎన్ని రోజులు ఉంటాడు? అందులోను ఇంకోటి మనం చూస్తే సెక్రటేరియట్ మీటింగ్స్ ఏవైతే జరిగాయో అవన్నీ కూడా ఇంట్లో జరిగాయి. దానికి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా మనం ఇప్పుడు చూసాం. ఫర్నిచర్ అంతా కూడా అక్కడికి తీసుకెళ్ళి గతసారి ఆయన సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఎప్పుడైతే ఉన్నారో కోడెల శివప్రసాద్ గారి మీద ఎన్ని ఆరోపణలు చేశారు. దాదాపు ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి తీసిన పరిణామాలు ఇవన్నీ కూడా. అటువంటిది ఇప్పుడు అదే రిపీట్ అయింది. మళ్ళీ ఆయన ఫర్నిచర్ తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని చేసి దానికి సంబంధించి ఇప్పుడు వైసీపీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్న ఆన్సర్స్ కానీ, అవును పెట్టుకున్నాము, దానికి మనీ ఇస్తాము, ఇవన్నీ వీటిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి విధి అనేది ఎలా ఉంటదంటే తిప్పి మన దగ్గరికే చుట్టుకొనొస్తది. అది ఆయన విషయంలో ఇక్కడ నిజమైంది. అంటే ఆ రోజు కోడెల శివప్రసాద్ గారిని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు. ఆయన అసలు 2,00,000 ఫర్నిచర్ కోసం ఆయన అప్పటికి లెటర్ రాసారు. అవును. లెటర్ రాసిన దాన్ని దాచేసి, ఆయన్ని ఇబ్బంది పెట్టాలని 3 పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వటం, ఆయన్ని అరెస్ట్ చేయాలని తిరగటం. అసలు ఎక్కడైనా ఉందా ఇది? ఒక స్పీకర్‌కి ఇచ్చే మర్యాద 2,00,000 కోసం 2,00,000కి ఆయన రిప్లై కూడా రాసాడు గదా! మీరొచ్చి ఫర్నిచర్ పట్టుకెళ్ళండి. లేకుంటే దాని రేట్ ఎంతో చెప్పండి అని కూడా చెప్పారు. అది అయిపోయిన విషయం కదా! ఆయన్ని ఒక రకంగా ఇబ్బంది పెట్టలేదు. ఒక రకంగా టార్చర్ పెట్టలేదు. ఆయన్ని చచ్చిపోయే వరకు ప్రేరేపరించారు. ఆయన్ని అంత రకంగా ఇబ్బంది పెట్టారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిందేంటి? నువ్వు ఏదైతే సెక్రటరియట్‌లో పెట్టాల్సినది మీటింగ్‌లన్నీ నువ్వు ఇంట్లో పెట్టుకుంటూ, ఇంట్లో సేమ్ సెక్రటరియట్ లాగా ఇక్కడ కూడా సెట్టేసుకొని సేమ్ అలాంటి ఫర్నిచరే ఇంట్లో కూడా కొనిపెట్టుకొని, మళ్ళా తర్వాత దానికి ఆ హాల్‌కి అన్నట్టు అద్దె తీసుకున్నట్టు ఆ ఇంటికి అద్దె కూడా బిల్స్ కూడా పెట్టి ఆ ఫర్నిచరు గవర్నమెంట్‌ది. మళ్ళా ఆ స్థలము రెంట్‌కి తీసుకున్నారంటే అది కూడా గవర్నమెంట్ ప్రాపర్టీ కిందే. సో, ఇవన్నీ ఎలా నడిపించావు? అంటే ఎంత దారుణంగా దోచేయాలని చూసాడు. సరే ఈరోజు నువ్వు ఆ ఫర్నిచర్ కనిపెట్టటం మూలాన బయటొచ్చి చెప్తున్నారు గానీ, కనిపెట్టకపోతే తెలీదు గదా! అవును. సో, అది కూడా వీళ్ళు కాజేసినట్టు కాదా? వీళ్ళు దొంగలు కాదా? దొంగ అని అరిచినట్టుంది ఇక్కడిప్పుడు. దొంగతనం చేసిన వాడే మళ్ళా దొంగ అని అరిచాడు గతంలో. కానీ ఇప్పుడు దొంగే బయటపడ్డాడు. ఈ దొంగలకి ఈరోజు గుర్తొచ్చింది. ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళే గానివ్వండి, అది బయట పెట్టడమే గానివ్వండి, గతంలో అలా జరిగిందనేది ఇప్పుడు బయటొచ్చిన తర్వాత మేము దాన్ని డబ్బులు కడతామనో, దాన్ని ఇచ్చేస్తామనో ఇప్పుడు మాట్లాడుతున్నారు. కానీ తెలిసే ఇప్పుడు ఒక కంప్లెయింట్ ఇవ్వటానికెళ్ళినాక చెప్పింది కంప్లెయింట్ ఇచ్చే వస్తారుగా, నువ్వు మళ్ళా రికవర్ చేస్తారు పోలీసులైనా సరే, ఎవరైనా దొంగతనం జరిగిందనేది చెప్పేదేముంది? అది నువ్వు ముందే ఇచ్చేసుంటే అది వేరు. అది కంప్లెయింట్‌కి ఇవ్వటానికెళ్ళిన టైంకి నీకదొచ్చింది గాబట్టి, నువ్వు రికవరీ అనేది కేసే పడాలి. ఎందుకంటే ఈయనకొక న్యాయం, ఇంకొకరికొక న్యాయం ఏం కాదు గదా! సో, ఈ రెంట్‌లెట్లా తీసుకుంటావు? దానికి బిల్స్ ఎలా ఏస్తావు?
సో నువ్వెక్కడ మీటింగ్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది? క్యాబినెట్ మీటింగ్ ఎక్కడ నడవాలి? సెక్రటేరియట్‌లో నడవాలి. సెక్రటేరియట్. ఎందుకు నీ ఇంట్లో పెట్టటానికి ఎందుకు? నువ్వు ఇంట్లో నుంచి కదలలేని వాడివి. నువ్వు ఇంట్లోనే కూర్చోవాల్సింది. ప్రజల్ని నేను పరిపాలిస్తాను. నాకొక సీఎం హోదా కావాలని అడగాల్సిన అవసరం లేదు. నీకంత బద్ధకం అయితే అక్కడి నుంచి అక్కడికి తాడేపల్లి నుంచి సెక్రటేరియట్ వరకు రావటానికి కష్టమైనప్పుడు నువ్వు ఇంట్లోనే ఉండాల్సింది. ఎందుకు నువ్వు ఒక ప్రజలకి ఒక రాష్ట్రాన్నంతా ఇబ్బందుల పాలు చేసినట్టే కదా అక్కడ. సో అంత లేజినెస్సా? ఒక రాష్ట్రం పరిపాలించే సీఎంకి అంత లేజినెస్ ఉందా? ఇంటి గుమ్మం దాటి బయట రాలేకుండా? సో ఇలాంటి వాళ్ళని మనం ఎన్నుకుంటున్నాం. సో అదే ప్రజలందరూ కూడా ఆలోచించింది ఈరోజు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఇంకా ఎన్నెన్ని విషయాలు బయటొస్తాయో. ఇవన్నీ చూస్తుంటే మనకు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి బయట రావాల్సినవి. ఋషికొండ ప్యాలెస్ కానీ, అక్కడ దాంట్లో పెట్టిన ఖర్చు కానీ, ఒక బాత్ టబ్ కోసం పెట్టిన 26 లక్షల రూపాయలు పెట్టి బాత్ టబ్ అరేంజ్ చేశారు. ఒకప్పుడు ఋషికొండ అంటే పర్యాటక ప్రదేశం. అక్కడున్న హోటల్స్ కానీ, ఆ పైనకి వెళ్ళి ఎంతో మంది ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ గత 5 సంవత్సరాల్లో ఏ పర్యాటకులు కూడా అక్కడికెళ్ళి తిరగలేని సిచ్యువేషన్ ఏర్పడింది. ఇప్పుడు అంత ఖర్చు పెట్టి అక్కడ ఒక ప్యాలెస్ కట్టారు. దానిపైన అసలేంటి? అసలు ఆ నెక్స్ట్ ప్యాలెస్ ఏం చేయబోతున్నారు అని చెప్పి దాని గురించి మళ్ళీ దాని గురించి ఇప్పుడు మాట్లాడడం కాదు, మీరేం చేయాలనుకుంటున్నారో చూడండి, దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో చూడండి అని చెప్పి మళ్ళీ వైసీపీ లీడర్లే కౌంటర్‌లేయడం. సిగ్గు, శరము అనేది ఒకటుంటది మనిషికి. మనిషి పుట్టటం సరిపోదు గదా! చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవటానికి అపోజిషన్ పార్టీ మీరు ఏ విధంగా వినియోగించుకుంటారంటే, పనికొచ్చే విధంగా కట్టుండాలి గదా! ఏ బిల్డింగైనా కట్టటానికి. పనికొచ్చే విధంగా కట్టాలి గదా! అలా కట్టలేని వాడు ఇప్పుడు మళ్ళా మీరు ఏ రకంగా మీరు వినియోగించుకుంటారని మాట్లాడటం కాదు గదా! కానీ ఇవన్నీ చూస్తా ఉంటే అక్కడ వాళ్ళిద్దరి కోసం జగన్మోహన్ రెడ్డి సతీమణి కోసం అక్కడ బిల్డింగ్ కట్టుకున్నాడు. కట్టిన తర్వాత ఆయన కూతుర్ల కోసం రైట్ ఒకటి, లెఫ్ట్ ఒకటి అన్నట్టు చెరొక కూతురు కోసం ఇంకో పక్కన ప్యాలెస్‌లు కట్టాడు. సో ఎప్పుడో రాష్ట్రపతి 5 ఏళ్లకు ఒకసారి వచ్చే రాష్ట్రపతి విడిది కోసం ఇంకొకటి కట్టానన్నాడు. సరే ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ మనకు తెలిసింది. ఒక్కొక్క బాత్రూమ్‌కి 2 కోట్లు. అంటే ఓన్లీ ఎక్స్‌ట్రా ఫిట్టింగ్‌కి సుప్రియా రెడ్డి అంట వాళ్ళకి. డిజైన్ ఆర్కిటెక్ట్ కానివ్వండి, ఇంటీరియర్ చేసిన ఆవిడ కానివ్వండి. ఆవిడ ఒక కంపెనీయే పెట్టేసింది ఇప్పుడు. 120 కోట్లంట. సో మొత్తం బిల్డింగ్‌కి 500 కోట్లు ఖర్చు పెట్టారు. సో అది ఓన్లీ అంతేనా అనుకుంటే ఆవిడేంటంటే రూ. 100 అయ్యేదాన్ని రూ. 1000 బిల్లేసిందంట. అంటే ఈ రకంగా ఖర్చు ఎంత పెట్టారో చూడండి. అంటే 100ది రూ. 1000 యేసుకుంటే మళ్ళా అది రిపీట్ వెనక్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి ఖాతాలో పడినట్టేగా. ఇప్పుడు ఆ సుప్రియారెడ్డి ఎంతో అంత తీసుకుంటది. దాని తర్వాత నుంచి రివర్స్ వచ్చి మళ్ళా వాళ్ళ అకౌంట్‌కే వస్తది. జగన్మోహన్ రెడ్డి అకౌంట్‌కి. ఈ ఎళ్ళే సొమ్ము ఎవరిది? ప్రజల సొమ్ము. సో ఇవన్నీ ఇక్కడ కూడా తిన్నాడు. అది ఏ టైంలో జరిగింది? 2020 నుంచి కన్‌స్ట్రక్షన్ జరిగితే ఇప్పటికి కంప్లీట్ అయింది. ఆయనకి వ్యూ కూడా సముద్రం వ్యూ కావాలి ప్రతి చోట.